అనుజ, నాకు చాలా చిరాకు. నేను నమ్మిన నాకు చీట్ చేస్తే నాకు అంతకన్నా చిరాకు. నేను ఎవ్వరిని నమ్మను, కొంతమంది నమ్ముతాను. వాళ్ళు కూడా నన్ను చీట్ చేస్తే నాకు మహా చెడ్డ చిరాకు. ఆ కుర్చీని మడతబెట్టి దెంగితే మెడలు ఇరిగిపోయినాయి. నాకు గేమ్ లేకపోయినా పర్లేదు కానీ నేను ఇలాంటి మాటలు అసలు భరించలేను. సీరియస్లీ నేను అద్భుతంగా ఉందనడానికి మీ భాషలో ఏమంటారు? గుంట మంచి పొంగు మీద ఉంది. నేను భరించలేను. నేను ఆ మాటలు కూడా భరించండి, ఈ మాటలు కూడా నేను తీసుకోలేను. మీరు చాలా ఈజీగా బాబు అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు. తీసుకోగలిగామో నేను తీసుకోలేను. చాలా ఎమోషనల్ కనెక్ట్ అవుతాను కొంతమందితో. నేను అది మాట్లాడిన మాటలు నేను తీసుకోలేను. నీకు ఏం ఇంపార్టెంట్ ఏమో కానీ నాకు మనుషులు ఇంపార్టెంట్. లైఫ్ లో కొన్ని ఉండిపోతాయి అన్ని. ఎవరు వాళ్ళు దొంగతనం చేసినా నువ్వు పంచుతానని నువ్వు మాట ఇచ్చావా? మరి ఇప్పుడు నా దగ్గర ఉన్న కూడా నాకు పంచాల్సిన అవసరం, అందుకే పంచుతానని చెప్పాను. గేమ్ లాగా చూడాలి. గేమ్ లాగే చూస్తున్నారు. నీకు ఇచ్చిన డబ్బులు నువ్వు నిన్నెవడు చూస్తాడో నేను చూస్తా. జిడ్డుగా ఉన్న బాగానే ఉంది కదరా. పంచుకోగానే ఎవరో దొంగతనం చేసిన డబ్బుల్ని నువ్వు పంచమంటే ఏం అర్థం ఉందండి? అప్పుడు నేను పంచే లాభమే ఉంది. అప్పుడు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల మొండెం వేరవ్వాలా. గేమ్ స్ట్రాటజీ ఏముంటుంది? 3 days ఉందిరా, ఇంకా 3 days వస్తాయి డబ్బులు. ఈ రోజుతో భావించాను. అందుకనే మీకు 60 నిమిషాలు టైం ఇచ్చాం, 100 నిమిషాలు ట్రెజరీ పెంచేసి ఇచ్చాం. ప్లీజ్